గంగాదేవి మృదువుగా నవ్వింది. ఆమె తల వంచి ఇలా అన్నది, నేను నీ భార్యను అవుతాను, కానీ ఒక్క షరతు. నా పనులపై నీవు ఎప్పుడూ ప్రశ్నించకూడదు, నన్ను ఏ విషయమై ఆపకూడదు అన్నది. ప్రేమలో మునిగిపోయిన శాంతానుడు ఆ షరతును అంగీకరించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని హస్తినాపురంలో జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వారికి ఒక బాబు పుట్టాడు. శాంతానుడు ఆనందంతో మునిగిపోయాడు. కానీ ఆ ఆనందం కేవలం కొన్ని క్షణాలే. గంగాదేవి ఆ శిశువుని తీసుకుని నేరుగా నదిలోకి వెళ్ళింది. శాంతానుడు ఆమెను ఆపాలని ప్రయత్నించాడు. కానీ ఆ షరతు గుర్తుకొచ్చింది. అతను చూస్తూ ఉండగానే ఆమె శిశువును గంగలో కలిపింది. అదేవిధంగా 2వ బిడ్డ, 3వ బిడ్డ, 7వ బిడ్డ వరకు కూడా ప్రతి పుట్టిన బిడ్డను ఆమె నదిలో కలిపివేసింది. శాంతానుడు మనసు తట్టుకోలేకపోతున్నది. కానీ ప్రేమతో పాటు ప్రమాణం అతన్ని ఆపుతుంది. 8వ బిడ్డ పుడితే ఆమె మళ్ళీ అదే చేస్తుందని అతను అనుమానించాడు. ఆసారి ఆమె నదిలోకి అడుగు పెట్టగానే, ఇక చాలు గంగాదేవి, నీవు ఏం చేస్తున్నావో తెలుసుకోవాలని ఉంది. ఎందుకు ఈ పిల్లల్ని నీటిలో కలుపుతున్నావు అని అడిగాడు. గంగాదేవి ఆగింది. ఆమె ముఖంలో ఆందోళన లేదు. ఆమె మెల్లగా నవ్వింది. తాను దేవతను అని చెప్పింది. ఈ పిల్లలు అసలు మనుషులే కాదు. వీరు వసులు దేవతల మధ్య ఒక శాపాన్ని అనుభవిస్తూ ఈ లోకంలోకి జన్మించారు. ఈ జన్మలో కేవలం శరీరం తీసుకోవడమే వీరికి కావలసింది. నేను వారిని విడిచిపెడుతూ వాళ్లకు శాప విమోచనం కలిగించాను. కానీ 8వ బిడ్డ, నీవు నన్ను ఆపినందున ఇతనిని నేను తీసుకోలేను. ఇతడే భీష్ముడు. ఇతడు మహాభారతంలోని ఒక శాశ్వత గుర్తుగా నిలుస్తాడు. అతని ప్రతిజ్ఞ, అతని త్యాగం, అతని ధర్మం ఈ కథను ముందుకు నడిపిస్తాయి. ఇదే ఆ అద్భుతమైన కథ ప్రారంభం. మనం ఇప్పటిదాకా తెలుసుకున్నది ప్రేమ, బాధ, త్యాగం కలిసిన కథ. ఒక రాజు తన మాట కోసం తన హృదయాన్ని ఎలా నిస్సహాయంగా మారుస్తాడో చూసాం. తరువాతి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది భీష్మ ప్రతిజ్ఞ, ఆ మాటల్లో ఉన్న ధర్మ రహస్యం, మరియు అది ఎలా హస్తినాపుర రాజ్యాన్ని శాశ్వతంగా మార్చింది అని తెలుసుకుందాం. విన్నందుకు చాలా ధన్యవాదాలు.